తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి 2 కార్లపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రస్తుతం అయితే ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే బస్సు టైర్ పేలడంతోనే అదుపు తప్పి 2 కార్లపైకి దూసుకెళ్లింది అంటూ సమాచారం అయితే ఉంది. దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందంటారు? అమూల్య, తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి జాతీయ రహదారిపై వెళ్తున్న 2 కార్లపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ దూసుకెళ్లే సంఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏదైతే గాయపడిన వారిని ఆసుపత్రికి చికిత్సారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడంతో అదుపు తప్పి 2 కార్లపైకి ఈ బస్సు తీసుకెళ్లింది. ఏదైతే ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఏదైతే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కారులో ప్రయాణిస్తున్న వారే అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన కడలూరు జిల్లా చిత్తకూడి సమీపంలో తిరుచి చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించడం జరిగింది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు అంటే ఈ బస్సు చివరిసారిగా అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారా? దీనికి టైర్ తనిఖీలు చేస్తున్నారంటారా? అమూల్య, జాతీయ రహదారి పైన ఏదైతే ఆర్టీఏ అధికారులు బస్సుకు సంబంధించిన ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ గానీ లేకపోతే బస్సు కండిషన్ లో ఉందా లేదా అనే అంశాలు కూడా ప్రతి ఈ 3 నెలలకు ఒకసారి చెకప్ జరుగుతుంది. వారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఏదైతే బస్సు రోడ్డు మీదకి రాగలుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యము, ఇటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ఏదైతే తిరుచాపల్లి నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఈ తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు పంచరు, 2 టైర్లు బస్సుటి పంచర్ కావడంతో బస్సు ఒక్కసారి అదుపు తప్పి మరోవైపు జాతీయ రహదారి పైన వస్తున్న కార్లను ఢీకొట్టింది. వెంటనే 2 కార్లు ఢీకొట్టడం వల్ల అక్కడ 2 కార్లలో ఉన్న ప్రయాణికులు 9 మంది మరణించడం జరిగింది. మరికొంతమందిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఆ వేగంతో వచ్చిన బస్సు ఏదైతే టైర్లు పంచర్ కావడంతో అదుపు తప్పి పక్క డివైడర్ సైడ్ ఉన్న జాతీయ రహదారిపై వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టడం, అక్కడికక్కడే మరణించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ 9 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సంఘటన ఘోర విషాదానికి చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా అటు ఇటు పడిపోవడంతో కొంతమందికి వారిని సమీప ఆసుపత్రికి కూడా తరలించారు. ఆ కారులో మరికొంతమంది చిక్కుకున్న వారిని కూడా బయటికి తీసి వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ మృతులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఘోర ప్రమాదం పైన ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారో, అటు ఏదైతే టీవీకి అధినేత విజయ్, ఇటు అన్నాడీఎంకే పళనిస్వామి లాంటి నేతలు కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఏదైతే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంటనే ముఖ్యమంత్రి స్పందించి అక్కడికి పంపించడం జరిగింది. అయితే క్షతగాత్రులను కొంత పరామర్శిస్తున్నారు. ఏదైతే రవాణా శాఖ మంత్రి ఏదైతే ఈ వ్యవహారంపై వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే ప్రధానంగా ఈ 9 మంది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగము ఆ ఏకకాలంలో 2 టైర్లు పంచర్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికీ 9 మంది మరణించారు. మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకు స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం వెనువెంటనే సహాయ సహకారాలు చేస్తుంది. అక్కడ భారీగా రోడ్డు ట్రాఫిక్ తిరుచి చెన్నై రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ 9 మంది మరణించారు. మిగిలిన వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నారని మనకు సమాచారం వస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు అంటే ఈ ఘటన పైన డ్రైవర్ అయ్యుండొచ్చు, డిపో మేనేజర్ పైన కేసు నమోదు చేశారా పోలీసులు? అమూల్య, స్థానికంగా ఇప్పుడు జరిగిన సంఘటన పైన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఇక్కడ అతివేగం ఒకటి ప్రధాన కారణమని పోలీసులు స్థానికులు నిర్ధారించారు. దీనిపైన
ఎంక్వైరీ జరుగుతుంది. అటు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇటు పోలీసులు కేసు నమోదు చేస్తారు. తర్వాత ఏదైతే శాఖపరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏకంగా ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల దాదాపు 9 మంది ఒక కుటుంబాన్ని, 1 లేదా 2 కుటుంబాలకు సంబంధించిన వారు 2 కార్లు ఏకకాలంలో ఢీకొట్టడం, 9 మంది చనిపోవడం, ఈ దుర్ఘటన స్థానికంగా కలిసి వస్తుంది. ఆ కుటుంబ బాధితులు అరణ్య రోదన వినిపిస్తుంది. ఏదైతే ఈ దుర్ఘటన తీవ్ర విషాదకరం అంటూ సీఎం స్టాలిన్ అభివర్ణించారు. ప్రధానంగా ఇక్కడ రోడ్డు అతివేగంతో పాటు ఏదైతే నిర్లక్ష్యం, ఏకకాలంలో 2 బస్సు టైర్లు పంచర్ కావడం, ఆ వేగానికి ఈ బస్సును కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఏదైతే పక్కన వెళ్తున్న రోడ్డు డివైడర్ పక్కన జాతీయ రహదారిపైన వెళ్తున్న 2 కార్లను ఏకకాలంలో ఢీకొట్టడం, 9 మంది అక్కడికక్కడే మరణించడం, ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదకాలం వెళ్తుంది. ఇది కలచివేసే సంఘటన. ఒక కుటుంబం వేరే కార్యక్రమానికి వెళ్తూ ఏదైతే ఈ తిరుచి చెన్నై జాతీయ రహదారి పైన ఆ 9 మంది ప్రాణాలు కోల్పోవడం అంటూ ఆ కుటుంబాల ఆర్తనాదులు మోరంటాయి. అయితే స్టాలిన్ స్థానిక కుటుంబాల ఏదైతే చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది, వారికి సాయం చేస్తామని కూడా సీఎం ఇటు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి 2 కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తంగా కూడా 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సహాయక చర్యలను కూడా చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కారులో ప్రయాణిస్తున్న వారేనని పోలీసులు స్పష్టం చేశారు. కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలోని తిరుచి చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలోని రహదారిపైన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి నుంచి చెన్నైకు ప్రయాణిస్తున్న తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు టైర్లు పంక్చర్ కావడంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి మరొక వైపున్న జాతీయ రహదారిపై వస్తున్న 2 కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు అతివేగంగా వచ్చి 2 కార్లను ఢీకొట్టడంతో కార్లలో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్టు తెలుస్తుంది. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు అటూ ఇటుగా పడిపోవడంతో మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చెన్నై తిరుచి నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. బస్సు టైర్ పంక్చర్ కావడంతో కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులుగా వివరించారు. ప్రస్తుతం దీనిపైన అయితే ఇటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన ఉండొచ్చు, డిపో మేనేజర్ పైన ఉండొచ్చు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఇటు బస్సుకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి వీటన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానిక అధికారులు స్పందించారు. వీరికి అండగా ఉంటాము అంటూ కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం 9 మంది అయితే ఈ ప్రమాదంలో మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వారికి అయితే ఏమీ అవ్వలేదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళందరినీ కూడా గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ஒரு மாதிரி ஆயிடுச்சு எனக்கு. இல்ல இந்த வழி ஆப்போசிட் ரோடு அங்கிருந்து வரும்போது